హాయ్ అండి. వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. అయితే ఈవేళ నేను ప్రతి సోమవారం కూడా ఈశ్వరుడికి దీపం పెట్టుకుంటాను. అయితే ఇవాళ మార్నింగ్ అవ్వలేదు. అంటే నేను ఈవినింగ్ గది శుభ్రం చేసుకోవడానికి అవ్వలేదు. సో, ఇవాళ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అన్నీ క్లీన్ చేశాను. ఇప్పుడు దీపం పెట్టుకొని ఇప్పుడే అన్నీ క్లీన్ చేశాను. ఒక కప్పు కాఫీ తాగి స్నానం చేసి దండం పెట్టుకుంటాను. ఓకే. ఈవేళ మా అమ్మగారి ఇంటికెళ్ళాలండి. మా అమ్మగారి ఇంటికెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను. మా అమ్మగారి ఇల్లంటే ఎంతో దూరం కాదు. ఈ పక్కనే ఉంటారు మా అమ్మగారాళ్ళు. ఒక 2 వీక్స్. 2 స్ట్రీట్స్ డిఫరెన్స్ అనమాట. సో, అక్కడికి తీసుకొనెళ్తాను. మళ్ళీ పూజ అయ్యాక కలుద్దాం. ఇందాక దండం పెట్టుకుంటా అన్నాను కదండీ! అదిగో ఈవేళ ఈశ్వరుడికి దీపం పెట్టుకున్నాను. అయితే నేను ప్రతి సోమవారం కూడా ఇలా పెట్టుకుంటాను. ఒక 3, 4 నెలలయిందండి నేను ఇలా దండం పెట్టుకుంటానని అనుకున్నాను. అప్పటినుంచి ప్రతి సోమవారం కూడా నేను మార్నింగ్ లేచి దీపం పెట్టుకొని వెళ్తుంటాను. అయితే ఇవాళ మార్నింగ్ అవ్వలేదు. సో, ఈవినింగ్ పెట్టుకున్నాననమాట. సో, మా అమ్మగారి ఇంటికెళ్దామని అనుకున్నాం కదా! వెళ్దాం నడండి. దా. చూసారు కదండి, మా అమ్మగారి ఇల్లు ఇదే. ఇంకోసారి వచ్చినప్పుడు బాగా చూపిస్తాను ఇల్లంతా. అయితే ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మా అమ్మగారి ఇంటి పక్కన నైబర్స్ ఉంటారు కదా, తను కొత్తగా శారీస్ బిజినెస్ పెట్టుకుందనమాట. అక్క రా అక్క శారీస్ చూద్దుగానంటే వెళ్తున్నాం. వెళ్ళి ఒకసారి చూసొద్దాం. అయితే ఆ శారీస్ ఎలా ఉన్నాయో మీకు కూడా చూపిస్తాను. సరదాగా చూసొద్దాం. ఓకేనా? ఓకేనండి. అక్కడికి చీరలు తీసుకోవడానికి వెళ్ళాం కదా! అయితే నేను ఒక చీర, మా అమ్మగారు ఒక చీర, మా వదిన ఒక చీర తీసుకున్నాము. సో, నేను చెప్పాను కదా! మీకు ఎవరికైనా చీరలైతే చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. మీకు నచ్చితే గనక నేను స్క్రీన్ మీద నంబర్ పంపిస్తాను. ఆ నంబరు
తనకి కాల్ చేస్తే తను మీకు చెప్తుంది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. రేపు మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.